హర్యానాలో గోవులను అక్రమంగా తరలించే స్మగ్లర్లు పోలీసులకు దొరకకుండా ఉండడానికి ఒక వింత ప్లాన్ వేశారు. పోలీసులకు ముందే ఇన్ఫర్మేషన్ రావడంతో ఇప్పుడు ఇదంతా బట్టబయలేదు. పోలీసులు సిగ్నల్ ఇచ్చారు, కానీ స్మగ్లర్లు కారును ఆపకుండా పోలీసుల మీదకే దూకించి స్పీడ్ గా పారిపోవడానికి ట్రై చేశారు. చేజింగ్ ఫైరింగ్ కూడా జరిగింది. దొరికిపోతామనే భయంతో స్మగ్లర్లు పోలీసుల వైపు గన్లతో ఫైరింగ్ చేయడం మొదలు పెట్టారు. అక్రమంగా గోవులను తరలించే వాళ్ళు అంబులెన్స్ లో గోవుల్ని పెట్టడమే కాకుండా గన్నులతో పోలీసుల మీద కాల్పులు జరిపారంటే వీళ్ళు ఎంత ప్రిపేర్ అయి ఉన్నారు, ఎంత నేర ప్రవృత్తి, ఎంత క్రిమినల్ మైండ్ తో ఉన్నారో మనం ఆలోచించుకోవచ్చు. గన్నులు కూడా సిద్ధంగా పెట్టుకున్నారంటే దేశవ్యాప్తంగా అనేక వేల గోవులు, వందల గోవులు నిత్యం కబేలాలకు తరలిపోతూ ఉన్నాయి. మౌనంగా ఆక్రందనలు చేస్తూ మాంసంగా మారిపోతున్నాయి. గో సంరక్షణ విషయంలో బలమైన చట్టం రావాలి. వెల్కమ్ టు గాంధీవం. హర్యానాలో గోవులను అక్రమంగా తరలించే స్మగ్లర్లు పోలీసులకు దొరకకుండా ఉండడానికి ఒక వింత ప్లాన్ వేశారు. ఎవరికి డౌట్ రాకుండా ఒక అంబులెన్స్ కారును వాడుకున్నారు. లైట్లు, సైరన్లతో డ్రామా. అంబులెన్స్ మీద ఎమర్జెన్సీ లైట్లు, సైరన్లు వేసి లోపల పేషెంట్ ఉన్నట్లు కలరింగ్ ఇస్తూ ఆవులను తరలించడం స్టార్ట్ చేశారు. పోలీసులకు ముందే ఇన్ఫర్మేషన్ రావడంతో ఇప్పుడు ఇదంతా బట్టబయలేదు. అయితే పోలీసులకు దీని గురించి ముందే పక్కా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ టిప్ ఆఫ్ అందింది. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యి రోడ్డుపై పొంచి ఉన్నారు. కానీ ఈ అంబులెన్స్ ని, గోవుల్ని పెట్టి అంబులెన్స్ లాగా బిల్డప్ ఇస్తున్న వాహనాన్ని ఆపమంటే ఆపలేదు. పోలీసులు సదరు సోకాల్డ్ అంబులెన్స్ ని చూసి ఆపమని సిగ్నల్ ఇచ్చారు. కానీ స్మగ్లర్లు కారును ఆపకుండా పోలీసుల మీదకే దూకించి స్పీడ్ గా పారిపోవడానికి ట్రై చేశారు. చేజింగ్ ఫైరింగ్ కూడా జరిగింది. పోలీసులు వెంటనే తమ జీపుల్లో అంబులెన్స్ ని వెంటాడడం మొదలు పెట్టారు. దొరికిపోతామనే భయంతో స్మగ్లర్లు పోలీసుల వైపు గన్లతో ఫైరింగ్ చేయడం మొదలు పెట్టారు. అక్రమంగా గోవుల్ని తరలించే వాళ్ళు అంబులెన్స్ లో గోవుల్ని పెట్టడమే కాకుండా గన్నులతో పోలీసుల మీద కాల్పులు జరిపారంటే వీళ్ళు ఎంత ప్రిపేర్ అయి ఉన్నారు, ఎంత నేర ప్రవృత్తి, ఎంత క్రిమినల్ మైండ్ తో ఉన్నారో మనం ఆలోచించుకోవచ్చు. గన్నులు కూడా సిద్ధంగా పెట్టుకున్నారంటే ఈ గోవుల్ని తరలించే, అక్రమంగా తరలించే మాఫియా ఏ రేంజ్ లో ఉందో మనం అంచనా వేసుకోవచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ ఎన్కౌంటర్. స్మగ్లర్లు కాల్పులు జరపడంతో పోలీసులు కూడా సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు, కౌంటర్ ఫైరింగ్ చేశారు. ఈ క్రమంలో ఒక స్మగ్లర్ కాలికి బుల్లెట్ తగిలింది. ఒకడు అరెస్ట్, ఇద్దరు జంప్. కాలికి గాయమైన స్మగ్లర్ ను పోలీసులు స్పాట్లోనే పట్టుకున్నారు. కానీ చీకటిని అడ్డం పెట్టుకుని అంబులెన్స్ లో ఉన్న మిగతా ఇద్దరు స్మగ్లర్లు అక్కడికక్కడే పారిపోవడం జరిగింది, జంప్ అయిపోవడం జరిగింది. అంబులెన్స్ లోపల ఏముంది? పోలీసులు అంబులెన్స్ ను తలుపులు తీసి చూసేసరికి షాక్ అయ్యారు. లోపల పేషెంట్లు ఎవరు లేరు. కాళ్ళు చేతులు కట్టేసి నరకం అనుభవిస్తున్న, దట్టించినట్లు బాగా ఎక్కువ ఆవుల్ని దాంట్లో పెట్టడం జరిగింది అనమాట. అంటే అంబులెన్స్ లో అసలు ఆవుల్ని పెట్టకూడదు, పెట్టినా కూడా ఆ అంబులెన్స్ కెపాసిటీకి మించి ఎక్కువ గోవుల్ని దాంట్లో కుక్కేసే ప్రయత్నం చేశారు, దట్టించే ప్రయత్నం చేశారు. పైగా కాళ్ళు చేతులు కట్టేసి, రెండు కాళ్ళు, ముందు కాళ్ళు వెనుక కాళ్ళు కూడా కట్టేసి, ఇంత రాక్షసత్వంతో, ఇంత క్రూరత్వంతో గోవుల్ని అంబులెన్స్ లో దట్టించి తరలించే ప్రయత్నం ఈ గోవుల్ని తరలిస్తున్న రాక్షసులు చేయడము పోలీసుల్ని షాక్ కి గురి చేసింది అని మనకు వార్తా కథనాలు తెలియజేస్తున్నాయి అనమాట. గాయపడిన వాడికి ట్రీట్మెంట్. ఎన్కౌంటర్ లో గాయపడిన స్మగ్లర్ ను పోలీసులు వెంటనే లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ ఇప్పించారు. ప్రస్తుతానికి ఈ ఒక్కడు పోలీసుల కస్టడీలో ఉన్నారు. మరో ఇద్దరు దొరకాల్సి ఉంది. పారిపోయిన మిగతా ఇద్దరు స్మగ్లర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎమర్జెన్సీ సర్వీస్ అయిన అంబులెన్స్ ని ఇలాంటి స్మగ్లింగ్ కి వాడటం స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. పోలీసులు ఎంత అప్డేట్ అవుతుంటే క్రిమినల్స్ అంతకంటే ఎక్కువ అప్డేట్ అవడం మనకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అదే కోవలోకి ఈ గోవుల్ని అక్రమంగా తరలించే ఈ కలియుగ రాక్షసులు కూడా వస్తారు. ఒకడు దొరికాడు, మిగతా ఇద్దరు కూడా ఖచ్చితంగా దొరకాలని త్వరలోనే హర్యానా పోలీసులు పట్టుకుంటారని మనం కూడా భావిద్దాం. ప్రాణాలతో బయటపడ్డ ఆ గోవులకి ఇంకా భూమి మీద బతికే రోజులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ దేశవ్యాప్తంగా అనేక వేల గోవులు, వందల గోవులు నిత్యం కబేలాలకు తరలిపోతూ ఉన్నాయి. మౌనంగా ఆక్రందనలు చేస్తూ మాంసంగా మారిపోతున్నాయి. గో సంరక్షణ విషయంలో బలమైన చట్టం రావాలి. అలాగే దేశవ్యాప్తంగా ఏ ఒక్క గోమాత కూడా హత్యకి గురి కాకుండా, రోధించకుండా, కన్నీరు పెట్టుకోకుండా ఉండాలని మనము కోరుకుందాం. జై శ్రీరామ్, జై హింద్.